హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ అయిన కుంభమేళ గురించి మాట్లాడుకుందాం. కుంభమేళ అంటే చాలామంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుక. ఇది ప్రతిసారి మన ఇండియాలోని ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. కుంభమేళ స్టోరీ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అసలు ఈ కుంభమేళ ఎలా మొదలైందంటే, మన అందరికీ విష్ణు దశావతారాల గురించి తెలిసిందే. అందులో కూర్మ అవతారంలో ఉన్నప్పుడు జరిగిన క్షీరసాగర మదనం గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రంలో వాసుకి అనే పాముని ఒక పెద్ద మందార అనే పర్వతానికి చుట్టి చిలుకుతూ ఉంటారు. ఆ మందార పర్వతం కింద బేస్ సరిగ్గా లేకపోవడంతో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తి ఆ పర్వతానికి బేస్ లాగా ఉంటాడు. ఫస్ట్ అందులోంచి పాయిజన్ వస్తే దాన్ని శివుడు తాగేస్తాడు. అందుకే ఆయన కంఠం బ్లూ కలర్లో ఉంటుంది. అమృతం లభించిన తర్వాత దేవతలు సగం, రాక్షసులు సగం తీసుకుందాం అనుకుంటారు. బట్ ఎప్పుడైతే చివరికి అమృతం ఉన్న ఒక కుంభం అంటే కుండ కనపడగానే పొట్లాట స్టార్ట్ అవుతుంది. అలా 12 రోజులు డే అండ్ నైట్ దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. వాళ్ళ 12 days మన మనుషులకి 12 yearsతో సమానం. అందుకే 12 yearsకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో విష్ణువు మోహిని అవతారంలో ఆ కుండ తీసుకొని పారిపోతూ కొన్ని అమృతపు బిందువులని ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో చిలకరించాడని నమ్ముతారు. అందుకని ఆ నదులలో మునిగితే పాపాలు తొలగిపోయి మోక్షం వస్తుందని భక్తుల నమ్మకం. సూర్యుడు, బృహస్పతి అంటే జూపిటర్ మరియు చంద్రుడు యొక్క స్థానాల ఆధారంగా కుంభమేళ నిర్వహించే తేదీలను నిర్ణయించడం జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి కలిసిన చోట త్రివేణి సంగమం అని అంటారు. అక్కడికి ప్రతి కుంభమేళకి జనాలు కోట్లలో వస్తారు. కుంభమేళలో చాలా రకాలున్నాయి. సాధారణ కుంభమేళ ప్రతి 4 yearsకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ఎవ్రీ 6 yearsకి ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 yearsకి ఒకసారి ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో ఉన్న ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 yearsకి ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. 2025లో మహాకుంభమేళ January 13th నుంచి February 26th వరకు 44 days జరగనుంది. 400 million అంటే దాదాపు 40 కోట్ల మంది విజిటర్స్ రావచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. 2007 జనవరిలో చివరిగా ప్రయాగ్లో 45 days పాటు జరిగిన అర్ధకుంభమేళకి 17 millionsకు పైగా హిందువులు హాజరవ్వగా, మనం పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన January 15th ఒక్కరోజే 5 millionsకు పైగా హాజరయ్యారు. 2001లో 144 years తర్వాత జరిగిన చివరి మహాకుంభమేళకు దాదాపు 60 millionsకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వడం వరల్డ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం కావడం విశేషం. ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళకు 75 millionsకు పైగా ప్రజలు హాజరయ్యారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవ్వడం ఈ మేళకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు చలికాలంతో సహా అన్ని సీజన్స్లోనూ దిగంబరులు, క్లోత్స్ ఏమీ లేకుండా కనిపిస్తారు. మహాకుంభమేళ వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ఫుల్ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 70 billion ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు శానిటేషన్ ప్రాజెక్ట్స్ పైన స్పెండ్ చేసింది. ఈ 2025 ప్రయాగ్ మేళలో అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అండ్ చాట్బోట్ టూల్స్ని టూరిస్ట్ అండ్ పిలిగ్రిమ్స్ని అసిస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. AI టూల్స్ యూజ్ చేసుకొని పార్కింగ్ అలైన్మెంట్ చేయడం, అండర్ వాటర్ డ్రోన్స్ యూజ్ చేసి వాటర్ లోపల సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందా అని చెక్ చేయడం, AI ఎనేబుల్డ్ కెమెరాస్ యూజ్ చేసుకొని ఏరియా మొత్తం చెక్ చేస్తున్నారు. ఈసారి చాలా పీస్ఫుల్గా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ 2025 మహాకుంభమేళకి బడ్జెట్ వచ్చేసి 7,000 crores. బట్ ఈ కుంభమేళ ద్వారా వచ్చే రెవెన్యూ 2 lakh crores. మహాకుంభమేళ 2025 యాప్ కూడా డెవలప్ చేశారు.
దాంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ ఆఫ్ గాడ్స్, టెంపుల్స్ అండ్ అదర్ మేజర్ రిలీజియస్ సైట్స్ కూడా ఉంటాయి. ట్రైన్స్లో కూడా కోచెస్ని ఇంక్రీజ్ చేశారు, లైక్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, లక్నో మెయిల్. ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ 1,50,000 టాయిలెట్ని సెటప్ చేసింది. మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేశారు. 407 డాక్టర్స్ అండ్ 24 అవర్స్ మెడికల్ సర్వీసెస్ విత్ స్పెషలైజ్డ్ కేర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. 1954 మరియు 2013లో జరిగిన మహాకుంభమేళలో తొక్కిసలాట వల్ల కొంతమంది మరణించారు. అలా మళ్ళీ జరగకూడదనే ఈసారి గవర్నమెంట్ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తుంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్, స్పెషల్ ట్రాన్స్పోర్టేషన్ అలొకేట్ చేశారు. హార్వర్డ్ అండ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఈ 2025 మహాకుంభమేళకి వచ్చి దీని గురించి స్టడీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ కుంభమేళలో ఎక్కడా మనకి కనిపించని చాలామంది సాధువులు, అఘోరాలు వస్తారు. అందులో హిమాలయాస్ నుంచి ఎవ్వరికి కనిపించని వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఒకళ్ళు 9 ఇయర్స్గా ఆయన లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపి అలానే ఉంచారు. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్షలు ఆయన తలపైన పెట్టుకొని 6 ఇయర్స్గా అలానే మోస్తున్నారు. అండ్ ఇంకో 6 ఇయర్స్ అలానే ఉంచి ఆ 6 ఇయర్స్ తర్వాత వచ్చే అర్ధకుంభమేళకి తీసివేస్తానని శివుడికి ప్రతిజ్ఞ చేశారంట. శివుడికి రుద్రాక్షలంటే ఇష్టమని ఆయన అలా చేస్తున్నారని చెప్పారు. మా గురువులు ఇలానే చేశారు, మేం వాళ్ళని అనుసరిస్తున్నామని చెప్తున్నారు. బట్ అన్ని ఇయర్స్ అలా ఉండడం అంటే చాలా గ్రేట్. ఈ 2025 కుంభమేళకి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది మన సంస్కృతి నచ్చి మరియు మన సనాతన ధర్మంని నమ్మి వస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర 12 స్పెషల్ టెంపరీ ఫ్లోటింగ్ రూమ్స్ కూడా అలొకేట్ చేశారు. స్నానం చేసి వచ్చాక క్లోత్స్ చేంజ్ చేసుకోవడానికి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి అవి రెడీ చేశారు. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి ప్రతిరోజు మార్నింగ్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 9:25 AM స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 AM ప్రయాగ్రాజ్లో డ్రాప్ చేస్తుంది. 24 అవర్స్ జర్నీ ఉంటుంది. కాచిగూడ నుంచి ప్రయాగ్రాజ్కి లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓన్లీ మంగళవారం మాత్రమే ఉంటుంది. టైమింగ్స్ మార్నింగ్ 10:50 AM స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 12:35 PM డైరెక్ట్ ప్రయాగ్రాజ్లో ఎండ్ అవుతుంది. ట్రైన్ టికెట్ ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేశాము విత్ డిఫరెంట్ క్లాసెస్, చూసేయండి. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి చాలా ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళొచ్చు. 18 స్పెషల్ ట్రైన్స్ని అలొకేట్ చేశామని సదర్న్ సెంట్రల్ రైల్వే తెలిపారు. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ఫ్లైట్స్లో కూడా వెళ్ళొచ్చు. 1.5 అవర్ జర్నీ చేయాలి. టికెట్ ప్రైస్ ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకునే ముందు ప్లాన్ చేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. పర్ హెడ్ 10,000 ఉండొచ్చు టికెట్ ప్రైస్. రోడ్ మీదుగా ప్రయాగ్ రావడం కొంచెం రిస్కీ. 24 అవర్స్ పైన ట్రావెల్ చేయాలి. కొన్ని ప్రైవేట్ బస్సెస్ హైదరాబాద్ అండ్ విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి అలొకేట్ చేశారని అంటున్నారు. ఆన్లైన్ ట్రావెల్స్ యాప్స్లో బుక్ చేసుకోండి. 12 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళకి వెళ్ళడం, ఆ త్రివేణి సంగమంలో మునగడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలనేది ప్రజల నమ్మకం. సో మీకు వీలుంటే ఖచ్చితంగా ఈ 2025 మహాకుంభమేళ వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ 2025 మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సో 40 crores దాకా జనాలు అక్కడికి వస్తారు. సూర్యుడు, జూపిటర్ అండ్ చంద్రుడు ప్లేసెస్ని బట్టి ఆ అమృతం చుక్కలు పడ్డ చోటైన త్రివేణి సంగమంకి ఇంకా ఎక్కువ ఫోర్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో అండ్ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లస్ మీలో ఎవరైనా ఇంతకుముందు కుంభమేళ వెళ్ళుంటే లేదా ఈసారి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే అక్కడ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.